सावित्री आईचा सावित्री आईचा जय ज्योति जय क्रांति जय ज्योति जय क्रांति महात्मा ज्योतिबा फुलेंचा सावित्री आईचा जय ज्योति जय क्रांति जय ज्योति जय महात्मा ज्योतिबा फुलेंचा महात्मा ज्योतिबा फुलेंचा सावित्री आईचा బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సామాజిక ఉద్యమ పితామహుడైనటువంటి మహాత్మా జ్యోతిబా ఫులే గారి యొక్క 134వ వర్ధంతి కార్యక్రమాన్ని అఖిల భారతీయ మాలీ మహాసంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ ఆవరణలో మరి సంఘ కార్యకర్తలతో కలిసి ఆ మహనీయునికి నివాళులు అర్పించడం జరిగింది. గత 2008లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ఆర్ గారు మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి వర్ధంతుల్ని 28 నవంబరు 2028 నుంచి ప్రారంభించారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కేవలం జయంతిని మాత్రమే అధికారికంగా నిర్వహించి జ్యోతిబా ఫులే వర్ధంతిని మరి గాలి కొదిలేయడం జరిగింది. ఇది చాలా విచారించదగ్గ విషయం. మరి ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీ విద్య కోసం, బడుగు బలహీన వర్గాల వారి కోసం మహాత్మా జ్యోతిరావు ఫులే మరియు సావిత్రిబాయి ఫులే దంపతులు 1848వ సంవత్సరం నుంచి 1897 వరకు అహర్నిశలు కృషి చేసి వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీల కోసం, బడుగు బలహీన వర్గాల వారి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాంటి మహనీయుల యొక్క స్ఫూర్తిని మరి ప్రజలలోకి తీసుకెళ్లడానికి ప్రభుత్వాలు కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము, వచ్చే సంవత్సరం నుండి అయినా జనవరి 3 సావిత్రిబాయి ఫులే జయంతిని, అలాగే 11 ఏప్రిల్ మహాత్మా జ్యోతిబా ఫులే జయంతిని, 28 నవంబరు జ్యోతిబా ఫులే గారి యొక్క వర్ధంతి కార్యక్రమాల్ని అధికారికంగా నిర్వహించి మీరు ప్రజాపాలన ఏదైతే ప్రగతి భవన్కు మరి ప్రజాభవన్గా పేరు పెట్టి ప్రజాపాలన కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ మహనీయుని యొక్క వర్ధంతిని మర్చిపోవడం చాలా విచారించదగ్గ విషయం. కాబట్టి రాబోయే రోజుల్లోనైనా ఆ మహనీయునికి సముచితమైనటువంటి స్థానం కల్పించి ఫులే దంపతుల యొక్క జయంతి వర్ధంతుల్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి అఖిల భారతీయ మాలీ మహాసంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం.